ఇవాళ జరుగుతున్నటువంటి చైర్మన్లు కానీ చైర్పర్సన్లు కావచ్చు, మేయర్ల ఎన్నికకు సంబంధించి అంటే చాలా క్లియర్గా మెజారిటీలు ఉన్న చోట ఎలాంటిది లేదు, కానీ ఎక్కడైతే హంగ్ వచ్చిందో అలాంటి చోట్ల మాత్రం చాలా ఆసక్తికరమైన పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ కూడా అభ్యర్థులను లేదా గెలిచినటువంటి వారిని ఆకర్షించేటువంటి ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ 10 గంటల తర్వాత అందరూ చేరుకుంటే మొదట సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత ఉన్నటువంటి ఎక్సెప్షియల్ సభ్యులు వీళ్ళందరినీ కలుపుకొని కోరం ఉంటే ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది, లేకపోతే ఉండదు. సో ఎట్లా చూడాలి? హంగ్ ఉన్న చోట కాంగ్రెస్ పార్టీ చాలా ధీమత ఉంది, ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవాలనేటువంటి వ్యూహరచన కూడా చేశారు. దాంట్లో కొంత సక్సెస్ అవుతామంటున్నారు. అయితే అదే తరుణంలో ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అలానే భారతీయ జనతా పార్టీ కూడా వారికి ఉన్నటువంటి అస్త్రశస్త్రాలను వినియోగించుకొని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి గేమ్ చేంజ్ చేయాలని కూడా చూస్తున్నారు. ఏం జరగచ్చు? అందరికీ నమస్కారం అండి. డెమోక్రసీలో ఎన్ని లోపాలను ఉన్నాయండి, కానీ ప్రజల పాత్ర ఉన్నటువంటి ప్రక్రియ కొనసాగాల్సిందే. మనం ఈ ఓటింగ్ ప్యాటర్న్లో, ఈ ఓట్ల రాజకీయాల్లో అనేక లోపాలు మనం అనేక సార్లు చర్చించుకుంటున్నాం. అయినా ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరగటం, ప్రజల పాత్ర దాంట్లో ఉండటం అనేటువంటిది అవసరం. అది లేని రోజులు, సంవత్సరాలు, దశాబ్దాలు కూడా మనం చూసాం. కాబట్టి అనేక ఇంపర్ఫెక్షన్స్ ఉన్నప్పటికీ ఎలక్షన్లు జరపటం అనేటువంటిది ఏకగ్రీవంగా ప్రజలు ఆమోదిస్తారు. ఇది ఒక అంశం. రెండోది, ఇప్పుడు మన విషయానికి వస్తే హంగ్ ఏర్పడినటువంటి 36 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కొన్ని, వీటి మీదనే ఇప్పుడు మనకు చర్చనీయాంశం. అది అవును. ఈ చర్చల్లో సహజంగానే చట్టం ప్రకారం ఉన్నటువంటి ప్రకారం ఎంపీలు, తర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళకున్నటువంటి ఎక్సెప్షియో ఓటింగ్ హక్కుతోటి ఆ 36 మున్సిపాలిటీలు కూడా చాలా వీటిలలో ఒక క్లియర్ రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. రాష్ట్రంలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, ఎక్కువ మంది ఎంపీలు, ఎక్కువ మంది ఎమ్మెల్సీలు, దరిదాపు మొత్తం ఓట్లు 181 అనుకుంటున్నారు తెలంగాణలో. వీళ్ళందరూ కూడా ఎక్కువ ఉన్నటువంటి పార్టీకి ఇప్పుడు ఈ రిజల్ట్లో, మున్సిపాలిటీ రిజల్ట్స్లో, కార్పొరేషన్లో అడ్వాంటేజ్. సహజంగానే కాంగ్రెస్ అది అడ్వాంటేజ్లు ఉంటుంది. గతంలో బీఆర్ఎస్ అడ్వాంటేజ్ ఉంది. వివిధ రాష్ట్రాల్లో వివిధ పార్టీలు ఎక్కువ ఉన్నటువంటి దగ్గర అడ్వాంటేజ్ తీసుకుంటాయి. ఇది రెండో అంశం. మూడో అంశం, ఇండిపెండెంట్లుగా ఉన్నటువంటి వాళ్ళు, కొంతమంది ప్యూర్ ఇండిపెండెంట్లుగా ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది పార్టీ టికెట్ రానిటువంటి వాళ్ళు పోటీ చేసి గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరికీ ఏదో ఒక పార్టీ ఎంచుకోవటం పెద్ద కష్టమైన పని కాదు. వాళ్ళ ఇష్టానుసారం ఎంచుకునేటువంటి అవకాశం ఉంది. ఎవరు విమర్శలు చేసే అవకాశం కూడా లేదు. ఇది మూడో అంశం. నాలుగవది, ఇవాళ ఒక పార్టీ తరఫున బీఫామ్ ఇవ్వకపోతే మరొక పార్టీ తరఫున బీఫామ్ తీసుకొని గెలిచి మళ్ళీ సొంత పార్టీలో పోయే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇది చట్టం ప్రకారం ఓటు విప్పుకు వ్యతిరేకంగా ఓటేస్తే ఓటు చెల్లుతుంది, కానీ సభ్యత్వం రద్దు అవుతుంది. అంటే మున్సిపల్ రిజల్ట్ వస్తుంది, గెలుస్తారు, కానీ సభ్యత్వం రద్దు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది ఒక్కటి కొంచెం క్రిటికల్ ఉన్నటువంటి విషయం. అవును, అంటే చాలా చోట్ల ఫార్వర్డ్ బ్లాక్ సింబల్ పైన గెలిచినటువంటి వాళ్ళ విషయంలో ఇది చాలా కీలకం కాబోతోంది అనేది. ఎందుకంటే మా వైపు అయితే ఫార్వర్డ్ బ్లాక్ కు పెద్ద ఇబ్బంది లేదు, ఎందుకంటే వాళ్ళు ఒకళ్ళు ఇద్దరున్నా ఎక్కడున్నా వాళ్ళ విప్పు వాళ్ళకి అనుకూలంగానే ఇస్తారు కాబట్టి అది పెద్ద సమస్య కాదు. ఇప్పుడు 2-3 పార్టీలు కలిసి నిలబెట్టాల్సిన చోట కరీంనగర్ ఉంది, ప్రథమ శత్రు బీజేపీ అనుకుంటే మిగతా పార్టీలన్నీ కూడా ఒక పార్టీ అభ్యర్థి కాక ఎవరో ఒక ఇండిపెండెంట్ నిలబెట్టి అందరూ ఆయన ఓటేస్తే వీళ్ళ ఓట్లు ఇబ్బంది లేదు. విప్పులు జారీ చేస్తారు, ఆయనకు అనుకూలంగా ఆయన ఓటేస్తారు. ఇవన్నీ కూడా ఇవాళ ఉన్నటువంటి చట్టం అనుకూలంగా, చట్టం ఉన్నటువంటి అమలు జరుగుతున్నటువంటి తీరులోనే రిజల్ట్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఇవాళ మరొక చర్చనీయాంశం ఏంటంటే, అసెంబ్లీ ఎన్నికల్లో కానీ లేకపోతే మున్సిపల్ ఎలక్షన్ల ముందు కానీ పరస్పరం ఆరోపణలు చేసుకుంది ఏంటంటే మీ ఇద్దరు ఒకటంటే మీ ఇద్దరు ఒకటని ఆరోపణలు చేసుకున్నారు. అంటే బీజేపీ, బీఆర్ఎస్ అని. దాంట్లో కూడా వెళ్దాం మనం ఒకసారి. ఎందుకంటే మనం కొన్ని మున్సిపాలిటీల వారీగా, కార్పొరేషన్ల వారీగా కూడా చాలా చిత్ర విచిత్రాలు కనిపిస్తున్నాయి. అసలు వీళ్ళు కలుస్తారా, అసలు వీళ్ళకి మద్దతు ఇస్తారా అన్నటువంటి వాళ్ళు కూడా ప్రత్యర్థిని దెబ్బతీయాలనేదే అజెండాగా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో మనతో పాటు మనకు జాయిన్ అయ్యారు. సో రామ్మోహన్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. అట్లనే విఠల్ గారికి కూడా గుడ్ మార్నింగ్. సో రామ్మోహన్ రెడ్డి గారు, ఏంటి అసలు అంటే ఇవాళ రిజల్ట్స్ వచ్చిన రోజు కంటే ఎవరు అసలు కాబోతున్నారు?